డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. 40 ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని చెప్పారు. తెలంగాణకు పసుపు బోర్డు కోసం భాజపా ఎంపీలు ఎంతో పోరాడారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాదు, దానికి చైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించామన్నారు. కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతక వైఖరి అవలంబించిందని, మోదీ సర్కార్ ఈ 10 ఏళ్లలో 3 సార్లు పాక్కు భారత తడాక ఏంటో చూపించిందన్నారు. ఇప్పటికే ఇంకా రాహుల్ గాంధీ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారని అమిత్ షా అన్నారు. కాళేశ్వరం, టీఎస్పీఎస్ వంటి వాటితో లూటీ చేసింది. కాళేశ్వరం ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు కూడా నూకలు చెల్లే రోజు వస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. निजामाबाद के और पूरे तेलंगाना के हल्दी के किसानों को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि आज हमारे नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2023 के चुनाव में जो वादा किया था हल्दी बोर्ड बनाने का, न केवल वो वादा पूरा किया है, हल्दी बोर्ड का हेडक्वार्टर भी इस इंदौर की धरती पर देकर यहां पर हल्दी किसानों का काम कर दिया है। भाइयों बहनों, मोदी जी जो वादा करते हैं उसको पूरा करते हैं, इसीलिए कहते हैं मोदी जी को कहते हैं वो करते हैं। यहां टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा, अरे जोर से बोलो, किया है नहीं किया? धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है। मोदी जी इस देश के प्रधानमंत्री बने 2014 में, बाद में मोदी जी ने इस देश की सुरक्षा को चौक चौबंद करना शुरू किया। एक जमाना था जब 10 साल तक कांग्रेस की सरकार थी, आए दिन पाकिस्तान के आतंकवादी आते थे, हमले करते थे और भाग जाते थे, कोई बोलने वाला नहीं था। मोदी जी की सरकार में 10 साल में 3 बार बड़े प्रयास किए। राहुल गांधी कुछ न कुछ सवाल खड़े कर रहे हैं। अरे राहुल बाबा, क्या साबिती मांग रहे हो? ये पाकिस्तान वालों के हुलिया देखो तो मालूम पड़ जाएगा। जो कहते थे कि हम भारत को चैन से सोने नहीं देंगे, उनके हेडक्वार्टर को उड़ाने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। नरेंद्र मोदी తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ప్రజలు, రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారని చెప్పారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ యొక్క పసుపు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిజామాబాద్లో ఏర్పాటు చేసుకోవడము, స్వయంగా హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, అదేవిధంగా
జాతీయ చైర్మన్ గా పసుపు బోర్డుకు భారతీయ జనతా పార్టీ నాయకుడిని చైర్మన్ గా నియమించడము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు మేము అమలు చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి, అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారంటీలు కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నాయి. ఇచ్చింది హామీ అమలు కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అవేమీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వము హామీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలి. నేషనల్ టర్మరిక్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. భేటీలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జూలై 4న హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే వస్తుండటంతో ఎల్బీ స్టేడియంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నేతలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. సమావేశంలో సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఖర్గే సభ ఏర్పాట్లపై నగర కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, ముఖ్య నేతలు తప్పనిసరిగా సభలో పాల్గొనాలన్నారు పొన్నం. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలన్నారు. అండ్ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోవైపు ఇదే సమావేశంలో పొన్నం ప్రభాకర్కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఇండ్లలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారంటూ విజయారెడ్డి ఆరోపించారు. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. విభేదాలపై తనను ఎవరూ అడగలేదని చెప్పారు. పార్టీ అన్నీ చూస్తుందన్న దానం నాగేందర్ ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలో పార్టీకి తప్పకుండా తీసుకుంటుందని చెప్పారు. అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖర్గే రాక సభ ఏర్పాట్ల గురించి చర్చించామన్నారు దానం నాగేందర్. ఖర్గే సందేశం ప్రజలందరికీ చేరవేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరిని అభ్యర్థిగా నియమించినా కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు దానం. బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమైన పొన్నం ప్రభాకర్, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. మెడికల్కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అందించే స్టైఫన్ను భారీగా పెంచింది. ఒకేసారి 15% పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనరసింహ నివాసానికి జూడాలు చర్చలు జరిపారు. స్టైఫన్ని 15% పెంచినందుకు మంత్రికి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమరచింతలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయి చంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సాయి చంద్ తన గానంతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాడని అన్నారు.
సాయి చంద్ మనను వీడిపోయి 2 సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. కాలం గడిచింది, సాయి జ్ఞాపకాలు నా మదిలో, మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సాయి చంద్ను మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు. సాయి ఒక గాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్. నిజంగా సాయి కేసీఆర్ గారికి, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్. చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూటాలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. తెలంగాణ ఉద్యమంలో 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి చంద్. బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్న ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్న పొన్నం ప్రభాకర్ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా, మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసిరు తప్ప ఏమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇది ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మీరు మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయించడం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిర్రు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్ లో ఉంది. దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్ళతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కడ్డితురుపు చర్య చేస్తారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. నీళ్ల మంత్రి చదువురాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడి దాకా తీసుకొచ్చిన కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అప్పుల పాలవుతుందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నెపల్లి పంపు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన కరెంటును సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన మంచిని సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ సంగతి సరే, ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగునీళ్ళ విషయంలో. ముఖ్యమంత్రి
నీలమంత్రి పాపం తనకి ఏం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన పెంచుకొని మాట్లాడు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వేసిన విత్తనాలు పోయినాయి. ఇప్పటి 2 సార్లు 3 సార్లు పత్తి విత్తనాలు నాటుతున్నారు, రైతాంగం అప్పులపాలు అవుతున్నారు. కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు. ఏమనంటే ఎన్డీఏసీఏ అదో పనికి మాలిన చర్చ. ఎన్డీఏసీ అవసరం లేదు మనకు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఏసీ అనే మాట ఎవరు వినలే. దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పందొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, కాలువలలో నీళ్ళు తీసుకురావాలి. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్లు హాట్గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బసవరాజు సారే ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ పైన విశ్వాసం లేని వ్యక్తి కొండా మురళి అని మండిపడ్డారు. తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పు సమాచారం ఇస్తున్నారని, కానీ గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత మండలంలోనూ పార్టీని గెలిపించలేకపోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ మనం కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈనాడు కొంతమంది పార్టీలు మారినట్టు అందరినీ, కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి వ్యక్తి కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊకే మాకు మళ్ళా దయాకరం ఉంటాడు. యాకే దయాకర పక్క శిష్యుడు. 35 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చినంటాడు, కాపాడినంటాడు. ఎప్పుడు పార్టీ ఉన్నాను టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్ పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్కి వచ్చావా? మన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేస్తే ధన్వాడి కింద ఎన్ని లక్షలు 2,000 ఓట్లు 47,000 ఓట్లతో ఓడిపోయాను. 47,000 ఓట్లు ఓడిపోయాను. నాకు ఓటమి లేదంటే నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కడ నీకే అది బలం లేదు. కొడదరిపేట పక్కన నాగరాజు గెలుపుకు నేనే అంటాడు. దేవుడి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు. ఇక్కడ భూపాలపల్లి సత్య నేను గెలిపించిన అంటాడు. దోనగ్గలు మైబామ్మ ఇంత పెద్ద దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ముదయం తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్ లో స్వయంగా మంత్రి ఉంటావు. నీకు వచ్చిన 9,000 7,000 ఓట్లుంటే మైనస్ ఎంత అయింది? ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీ లీడ్ వచ్చింది. ఒక్క సీట్, అదే సీటు. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ఎస్ ఇంత దూరంగా ఓడిపోయి దూరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టినవారు తప్ప ఇంకేం లేదు. ఇలాంటి తప్పుడు మాట పడితే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరు సహించారు. జాగ్రత్త చెప్తాను. పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటోడు ఒక్కడుండి అందరినీ కూడా వేలెత్తి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాం. తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ సీనియర్ కాంగ్రెస్ 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన సురేందర్ రెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఎవరు ఊరుకుంటారని అడుగుతున్నాం. ఒకసారి తనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బ్రతిమాలుకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెన్లను ఇప్పించడం జరిగింది. అంటే ఎవరు సాయం చేసింది కూడా గుర్తుండదా? ప్రాణభిక్ష పెట్టినోళ్ళది కూడా గుర్తుండదా? సమాజంలో పెరుగుతున్నాం మనం, ఎట్లాంటి మనుషుల మధ్య ఉంటున్నామని ఆలోచన ఉండాలి కదా. గతంలో చేసి ఇవాళ సురేందర్ రెడ్డి గారిని అంటారు, లేకపోతే వీళ్ళని అంటారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అంటారు. 75 ఏళ్ళు వస్తే మాత్రం రాజకీయం చేయొద్దా? మోడీని అనగలుగుతాడా? నువ్వు ఎందుకు రాజకీయం చేస్తున్నావు, ఇక సరిపోతుందని? ఇలాంటివన్నీ కూడా అవాకులు చెవాకులు పేరడం మంచిది కాదు. పార్టీ క్రమశిక్షణతో ఉండాలి. పార్టీలో ఉన్న వాళ్ళని నువ్వు 10 పార్టీలు మారినవు, నీకు ఎవరి మీద గౌరవం లేదు, ఎవరన్నా కూడా నీ దగ్గర నిజాయితీ లేదు. నువ్వు అందరి గురించి మాట్లాడితే మేము ఎట్లా వింటామని అనుకుంటున్నావు. ఇలాంటి పరిస్థితి రాకూడదని మేము మా క్రమశిక్షణ కమిటీకి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. వారు 5వ తారీఖు వరకు మాకు ఒక టైం ఇచ్చినారు. ఆ గడువు దాటిన తర్వాత వారు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో చూసిన తర్వాత మా నిర్ణయం మేము తెలియజేస్తాం. కాన్స్టిట్యున్సీలో 9,000 మైనస్ ఉన్నారు. పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు. కాబట్టి మా మీద కాదు సవారీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చేయమనండి సవారీ. వీఆర్ నాట్ అగెన్స్ట్ హిమ్. వాళ్ళ కోసం మేమేం తప్పుడు మాట్లాడతలేము, తప్పుడు చేస్తలేము. వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్పని చెప్తున్నాం. సో ఇది
ముఖ్యంగా దీనిపైన మేము మాట్లాడదలుచుకున్నాం. నా కాన్స్టిట్యున్సీలో జన్ను అనిల్ అని ఎలియాస్ చిట్టి అంటారు, అతన్ని అకారణంగా కొట్టించినందుకు నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి చర్యలు వద్దనేది మా ఉద్దేశం. మేము కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్యకర్తల కోసం పనిచేస్తాం. అలాగే రేపు ఖర్గే గారు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా సమీకరించాలని చెప్పారు కాబట్టి ఈరోజు సమావేశం జరగడం. ఎమ్మెల్యేలం కానివ్వండి, జిల్లా అధ్యక్షులము, ఎమ్మెల్సీలం కానివ్వండి, 4వ తారీఖు రోజు మా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు హైదరాబాద్కు రాబోతున్న సందర్భంగా మొబిలైజేషన్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, దాని గురించి కూర్చోవడం జరిగింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి గురించి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, హాస్పిటల్ గురించి కానివ్వండి చర్చ జరగడం జరిగింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది డిపిఆర్ కూడా ఈ 4-5 రోజులలో అయిపోవచ్చింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర టైం తీసుకొని వీటి అన్నిటి మీద రివ్యూ చేయాలనే ఒక ఆలోచనతోటి అదొక నిర్ణయం జరిగింది. మళ్ళీ ఇంకోటి కూడా జిల్లా రాజకీయ గురించి కూడా చర్చ జరిగింది. ఇవి మేము ఇక్కడ జరిగిన వాటి గురించి వాటి అంతే తప్ప వాటికి ఎందుకంటే వేరేది ఏదేదో మాట్లాడినా కానీ అన్నీ కూడా అధిష్టానం కోర్టు లోపట ఉన్నది. క్రమశిక్షణ మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలాడారని, అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూశాం. అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్ లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేదో గాలిందని దాన్ని రాజకీయం చేయడం, సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు. పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తా ఉంటే వీళ్ళని వదిలిపెట్టాలా? వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను, తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్ని అంతా కడిగి బాక్స్ లో పెట్టి బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసం. కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్, హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే, నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత
పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతా ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది.